ప్రేమ, యేసుని ప్రేమ. ఏంటి సాధ్యమో కాదు. మనిషిని కడగాలంటే, పాపిని కడగాలంటే, పాపము లేని ఏంటి పాపరహితుడిలో నుంచి, పాపసహితుడిలో నుంచి ఏంటి పాపరహితుడు రాగలడా అంటాడు యోబు. కాబట్టి ఈ లోకములో మనం అందరం పాపంతో ఉన్నాం. కారణం ఏంటంటే స్త్రీ పురుషుల కలయిక వల్ల, పురుషుని సాంగత్యం వల్ల మనం అందరం జన్మించాం. కాబట్టి మన రక్తంలో పాపం ఉంది. పరిశుద్ధాత్మ వలన యేసయ్య పుట్టాడు కాబట్టి ఆయన రక్తంలో పాపము లేదు. ఆయన 33.5 సంవత్సరాల జీవిత కాలంలో ఏ పాపము ఆయన చేయలేదు. అందుకని ఆయన శిలువలో చిందించిన రక్తము పాపిని కడగగలదు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. కారణాలు లేకుండా ఏది లేదు. దేనికైనా ఈ మధ్యన మీరు చూస్తే రామాయణం తప్పు అని వాళ్ళ శాస్త్రులే చెప్తున్నారు, వాళ్ళ పండితులే చెప్తున్నారు. చూసారా అలాంటి క్లిప్పింగ్లు వస్తున్నాయి చూడండి. మా రామాయణం అంతా, ఉత్తర రామాయణం అంతా తప్పు అంటున్నారు. అవును నిజమే, వాల్మీకి ఒకలా రాశాడు, ఇంకోలా రాశాడు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు కథలు చూడండి, ఒక స్టోరీని ఎన్ని విధాలుగా అయినా తీస్తారు చూసారా, అలా రాశారు. కానీ బైబిలు 40 మంది పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నింపబడిన ప్రవక్తలు రాసిన పరిశుద్ధాత్మ గ్రంథం ఇది. దేవునికి స్తోత్రం చెల్లిందాం కదా. ఇక్కడ ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పానా లేదా నేను? ఎంతమంది రాశారు బైబిలు? 40 మంది ప్రవక్తలు. ఎన్ని వందల సంవత్సరాలు రాశారట? 1600 సంవత్సరాలు రాశారట ఈ బైబిల్ని. ఆయా కాలాలలో పరిశుద్ధంగా ఉన్న ప్రవక్తల నోట దేవుడు వాక్కు నుంచి ఎవరిని బైబిల్ రాయమంటాడో వాళ్ళే రాశారు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఏంటి కొద్ది కాలం అయిపోయిన తర్వాత, కొన్ని వందల సంవత్సరాలు అయిపోయిన తర్వాత మోషేతో దేవుడు సీనాయి కొండ మీద 40 దినాలు ఉంచి ఆదికాండము, నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం, ముందు జరిగిపోయిన చరిత్ర అంతటిని కూడా భక్తుడికి చెప్పి 5 గ్రంథాలు రాసే భాగ్యమును మోషేకు దేవుడు ఇచ్చాడు. చప్పట్లు కొట్టి దేవుడిని స్తుతిద్దాం. కాబట్టి ఒక్కొక్క ప్రవక్తని ఆయా కాలంలో ఎవరైతే నమ్మకంగా ఉన్నారో దేవునికి, అందుకనే దేవుడు వాడుకోవడానికి ఎవరు ఉండాలి తెలుసా అండి? నమ్మకస్తులు ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిందాం కదా. నేను ఎవరికైనా డబ్బుల పని అప్పచెప్పాను అనుకోండి, ఎవరికి అప్పచెప్తాను? మనుషులు కనబడకపోయినా కనబడ్డాడు కదా అని వాడికి అప్పచెప్పాను నేను. నమ్మకంగా రూపాయి ఇస్తే మళ్ళీ 10 పైసలు ఖర్చు పెట్టి 90 పైసలు ఎవడెత్తాడో నాకు ఏంటి అంటే రూపాయలు కూడా నేను లెక్కలు చూస్తాను. రూపాయలో నమ్మకంగా ఉన్నవాడే కోట్లు ఇచ్చినా సరే నమ్మకంగా ఉంటాడు. ఒక్కసారి మాట తప్పినా, లేకపోతే అబద్ధాలు ఆడినా, మోసం చేసినా నేను వాళ్ళని బేగ నమ్మను. బేగేటి అసలు నమ్మను. ఎందుకు నమ్మాలి మనం? దేవుడు కూడా దేవుని పని చేయడానికి నమ్మకస్తులైన వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళకి చెప్తాడు. మోషే అంత నమ్మకస్తుడు కాబట్టి మోషే ఇన్ని లక్షల మందిని నడిపించడం కాదు గొప్ప, ముందు జరిగిపోయిన వాటిని అన్నిటినీ కూడా చెప్తా ఉంటుంటే చక్కగా రాశాడు మోషే. ఆ భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెల్లిందా. ఒక పాట పాడటం గొప్ప కాదు, ఒక పాటను రాయటం గొప్ప. మనం పాటలు పాడేస్తాం కానీ రచయిత ఎవడో మనకి తెలియదు, ఎప్పుడు ఆ పాట పుట్టిందో తెలియదు. ఇవన్నీ ఎందుకు తెలుసుకోకూడదు? తెలుసుకోవచ్చా, తెలుసుకోకూడదా? దేవా పాపిని అన్న పాట ఎవరు రాశారు? ఏమో ఎన్నిసార్లు పాడుతున్నామో, ఎన్ని సంవత్సరాలు పాడామో, ఎవరు రాశారు? ఒక్కళ్ళు చెప్పలేకపోతున్నారు. మన పాటల సంఘం మళ్ళా ఉంది. పండు ప్రేమ్ కుమార్ రాశాడు. ఆయన ఎప్పుడో రాశాడు. ఆయన ఇన్నేళ్ళు ఇళ్ళలో అనే పాటను ఎవరు రాశారు? పాడేస్తాం క్రిస్మస్లకి. పండు ప్రేమ్ కుమార్ గారు రాశారు. అప్పుడు చిన్న రికార్డులు వచ్చేవి. ఆ రికార్డులో రికార్డ్ అయిన పాటలు అవి సినిమా కాలంలో. అప్పుడు ఎవరు పాటలు రాసేవారు కాదు చెప్పాలంటే, ముందు రాశారు. ఆ పాటల తరం అయిపోయిన తర్వాత పండు ప్రేమ్ కుమార్ గారి ద్వారా అద్భుతమైన పాటలు వచ్చినాయి. దేవునికి స్తోత్రం చెల్లిందా. హల్లెలూయా. మన వేటూరు సుందరరామూర్తి గారు కూడా ఒక క్యాసెట్లో పాటలన్నీ ఆయన రాశాడు. బాలసుబ్రహ్మణ్యం సొంతంగా రికార్డ్ చేసిన క్యాసెట్ క్రీస్తు గాన సుధా. ఆ క్యాసెట్ పేరేంటి? యేసో ఎంత వరాల మనసు అనే పాట
బాలసుబ్రహ్మణ్యం గారు మ్యూజిక్ చేశారు, బాలసుబ్రహ్మణ్యం గారు ఖర్చు పెట్టుకున్నాడు. బాలసుబ్రహ్మణ్యం గారు సినిమా రచయితలో వేటూరు సుందరరామూర్తి అనే సినిమా పాటలు రాసే రచయితను పెట్టి 9 పాటలు రాశాడు. 9, 8, 10 కానీ ఆ పాటలన్నీ కూడా హిట్టే. దేవునికి స్తోత్రం చెల్లిందాం. చూసారండి, ఇంత చరిత్రలు మనకు ఉంటాయి. ఇవన్నీ తెలుసుకోవటం అనేది చాలా ప్రధానమైంది. ఒక పాట పాడటం ఎంత గొప్ప, బాగా పాడటం, అలాగే ఓ పాట రచన అంటే పుట్టడము. మోషే ఎందుకు గొప్పవాడంటే అతడు నమ్మకస్తుడు కాబట్టి దేవుడు ఒక మంచి పనిని అప్పగించాడు. దేవుడు 40 రోజులు అతనితో మాట్లాడి, రాత్రింబగళ్ళ మాట్లాడి, పాత నిబంధన దగ్గర నుంచి, ఆది కాండం దగ్గర నుంచి 5 కాండాల్లో ఏం జరిగినాయో, ముందు ఏం జరిగినాయో, అబ్రహాము చరిత్రను మొత్తం కయీను దగ్గర నుంచి, లేకపోతే ఆదాము దగ్గర నుంచి, మానవ చరిత్ర పుట్టడం దగ్గర నుంచి కూడా రాయించుకొచ్చాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఈ రోజున నువ్వు నేను కూడా నమ్మకస్తులంగా ఉంటే దేవుడు మనకి కూడా పని అప్పగిస్తాడు. చాలామందికి పని అంటే భయం, కానీ పని అంటే ఇష్టపడాలి. అసలు పని అప్పు చెప్పబోతే ఎందుకు మనం? దేవుడు నీకు ఏదైనా పని అప్పు చెప్తే మంచిదే కాదా కదండి? నాకు కుదరదండి అని వెళ్ళిపోతుంటారు చాలామంది అందుకని అలాంటి వాళ్ళకి పని ఉండదు. ఊరికి గాలికన్నా తిరుగుతారు కానీ పని చేయరు కొంతమంది. కానీ దేవునికి పని చేసేవాళ్ళు కావాలి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. కాబట్టి వాళ్ళని ఘనతకెక్కిస్తాడు దేవుడు. ఇక్కడ చూస్తే పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండినని రాయబడుతుంది. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనల్లక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, నీ వాక్కు ద్వారా మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి ఇదిగో నాయన ఎన్నో విషయాలు మాతో మాట్లాడుతున్నావు. మమ్మల్ని ఇంకనూ తీర్చిదిద్దడానికే ప్రభువా, నీ ఉలితో మమ్మల్ని చెక్కుతుండగా మేము లోబడే భాగ్యము దయచేయండి. అప్పుడే మేము అందమైన శిల్పంగా నీ భక్తుల రూపంలోనికి, నీ రూపంలోనికి మేము రాగలుగుతాం తండ్రి. అట్టి జ్ఞానమును, లోబడే జ్ఞానమును, తత్వమును మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే